బలం కోసం ఏం వాడొద్దు, ఇది ట్రై చేయండి చాలు. హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా, బలమైన ఫుడ్ అనమాట. పిల్లలకి అది పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికీ ఒకే లడ్డుతో ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అనమాట. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎంతో సింపుల్ అండి. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఎన్ని: జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, నువ్వులు, గుమ్మడి గింజలు, కిస్మిస్ తీసుకున్నానండి. నెయ్యి అయితే యాడ్ చేసి, నేను హోమ్మేడ్ నెయ్యి అయితే తయారు చేశాను కదా, మొన్న హోమ్మేడ్ నెయ్యి తయారు చేశాను, అదే వేస్తున్నాను. చాలా బాగా స్మెల్ కూడా వస్తుందండి. ఇంట్లోనే అన్నీ తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా. కాకపోతే కొంతమందికి తెలియక ఏంటంటే అన్నీ బయటే కొనేసుకుంటారు, కానీ ప్రతి వస్తువు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. మనం బయట ఏం తీసుకోవసరం లేదు. ఇంకా బాదం పప్పు అయితే నెయ్యిలో వేస్తాం కదా, కొంచెం మనకి ఒక 75% అండి, 100% ఫ్రై అవ్వకూడదు. లడ్డు కదా మనకి 100% అంటే ఇంకా ఎక్కడ బాగా వేపుకోవాలంటే సేమియాలోకి వేపుకోవాలి. ఇవి బాదం పప్పు అయితే మాత్రం మామూలుగా అయితే లడ్డుకి అయితే 75% వేపుకుంటే సరిపోతుందండి, రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటేగా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫస్ట్ బాదం పప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ జీడిపప్పు వేసేసుకుంటాను. అది కూడా వేపేసి లాస్ట్లో అయితే చిన్నగా ఉన్నాయి ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ఇవైతే అన్నీ ఒకేసారి వేసి ఎప్పుడు కూడా చేయకూడదండి. ఎందుకంటే ఒకటి ఎగుతుంది, ఒకటి ఆగదు. అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకటిగానే వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు ట్రై చేయండి. చాలా పెద్దవాళ్ళు పిల్లలకి వీక్నెస్ ఉన్నప్పుడు మాత్రం రోజు చిన్నది ఒక లడ్డు తింటే చాలండి. ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు అండి. బయట అయితే ఒక లడ్డు వచ్చి 10 రూపీస్ ఉంటుంది, చిన్న లడ్డు. అది కూడా ఏంటంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉండవండి. బయట కొన్నది పల్లీలు కూడా వేసేస్తాను, అవి కూడా దూరగా వేపేసి తీసేసుకుందాం. మనకి బయట కొన్నది చూసారా, అందులో ఖర్జూరం ఎక్కువ వేసేస్తారు. బాగానా బెల్లం కాదు, ఖర్జూరమే వేస్తారు. బట్ అంతా ఖర్జూరం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉంటే ఖర్జూరం ఎక్కువ ఉంటుంది. మొత్తం లడ్డు అంతా ఖర్జూరం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఎక్కడో తగులుతాయి అంతే అనమాట. మామూలుగా ఇంకా అది ఏంటంటే చేత్తో చుట్టేస్తారు, ఇంక వేరే ఏం చేయకుండా చాలా ఈజీగానా. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంట్లోని. ఇంకా మనకి ఇంకా ఈ కాస్ట్ పెట్టలేమనుకుంటే ఇంకా తక్కువ ఉన్నాయి కూడా, చాలా మినపప్పు పప్పులతో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా ట్రై చేయొచ్చు. నేను అది కూడా ఒక వీడియో పెడతాను. ఇంకా వచ్చి గుమ్మడి గింజలు కూడా వేస్తానండి. ఇవి కూడా వేసేసి తీసిన తర్వాత ఇంకా నువ్వులు, కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక అక్కడ నేను చూపించలేదు కదా, కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను. గుమ్మడి గింజలతో పాటు నువ్వులతో పాటు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా వేపేసుకొని బాగా పక్కకు తీసేసుకుందాం. ఇవన్నీ కొంచెం చల్లారాలండి. బాగా ఒకసారి మనం గింజ తీసుకొని చూడాలి, కలర్ చేంజ్ అయిపోతుంది అని కానీ తీసేకుంటాను. గింజ తీసుకొని అయినాయా లేవా, రోస్ట్ అయిందా లేదని చూడాలి. ఇంకో విషయం ఏంటంటే అండి, నువ్వులు అండ్ గసగసాలు వేసాను. ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ వేపడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆయిలే పెడితే లోపల కుక్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా, వేగకుండా బయట అయితే బ్లాక్గా అయిపోతాయి డ్రై ఫ్రూట్స్ కూడా. కాబట్టి ఎప్పుడు సిమ్లో పెట్టి ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా కానీ ఆయిల్ వద్దు, మీడియం వద్దు, సిమ్లోనే పెట్టండి ఖచ్చితంగా. సిమ్లో పెట్టి వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది. 1/2 కప్ అయితే చూసారు కదా, నేను దానికి వచ్చి ఒక 1/2 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఖర్జూరం తీసుకోవచ్చు. అందరూ ఖర్జూరంతో ఎక్కువ చేస్తారు. నాకు ఇంట్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఖర్జూరం లేదు, ఖర్జూరంతో చేయలేదు, బెల్లంతో చేశాను. బట్ ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు. తీసుకొని ఖర్జూరం అయితే మిక్సీ పట్టేయాలండి. గింజ తీసి మిక్సీ పెట్టేసుకొని అది వచ్చి కొంచెం పొయ్యి మీద ఇలా పెట్టేసి వేడి చేసుకోవాలి, అంతే. పెద్ద పని ఏం కాదండి. ఖర్జూరం కూడా గింజ తీసామా మిక్సీ పట్టేసి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టేసి కడాయిలో వేసుకోవాలి, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంక ఇది వచ్చి నాకు చల్లారుతుందండి. ఏపీస్ అయితే పక్కన తీసుకున్నాను కదా, ఇవన్నీని ఏపీస్ పక్కన తీసుకున్నాయన్నీ చల్లారి పెట్టుకొని కొంచెం అప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా మనకి బెల్లం అవుతుంది కదా, జస్ట్ అది తీగపాకం వస్తే సరిపోతుందండి. బెల్లం వేసాను కదా, చాలా తక్కువ వేసాను క్వాంటిటీ. బెల్లం చాలా తక్కువ, ఎందుకంటే ఉండ చుట్టడానికి వస్తే సరిపోతుంది కాబట్టి క్వాంటిటీ చాలా తక్కువ వేసాను. ఇవన్నీ అయితే మనకి అయిపోయినాయి కదా, కొంచెం కచ్చాబిచ్చా మిక్సీ అయితే పట్టేసుకుంటాను మొత్తం వేసి. ఫస్ట్ నువ్వులు అవి వేయలేదండి, ఇవి పెద్దవి కాబట్టి వేసి ఒక్క రౌండ్ అయితే తిప్పేసి ఆ తర్వాత నువ్వులు వేయిన తర్వాత వేసాను. చూసారా కచ్చాబిచ్చా ఎలా పట్టేసుకున్నాను మిక్సీ. అవి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేది ఒక్క రౌండ్ సరిపోతుందండి. గింజలు సగం సగంగానే అవ్వాలి, పప్పు అలా ఉండాలి. మొత్తం మిక్సీ మెత్తగా అయిపోకూడదు, తినడానికి బాగుంటుంది. నోటికి అయితే మాత్రం మెత్తగా అయిపోకుండా జస్ట్ అలా పట్టేసి ఇది కూడా ఒక్కసారి అలా ఒక్క రౌండ్ అయితే ఇలా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది మిక్సీ అనమాట.
ఒకసారి తిని చూడండి, చాలా బాగా పనిచేస్తుందండి. చాలా బెనిఫిట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బెల్లం అదే కడాయిలో అయితే బెల్లం అయితే వేస్తాను కదా, జస్ట్ తీగపాకం వస్తే ఇలా పట్టుకున్నామంటే జిగురులో అంటుకొని తీగలాగా వస్తుంది కదా, అలా తీగపాకం వస్తే సరిపోతుందండి. జస్ట్ తీగపాకం రావాలంతే. ఇక చూసారా, ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది అంతే. ఇంకా కొంచెం ఆ తీగపాకం రాగానే ఐలో పెడితే బుడకల్లా వస్తుంది. వెంటనే మనకి ఆ మిక్సీ పట్టింది ఉంది కదా, అదైతే యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. స్టవ్ ఆపేసి తిప్పేసుకుంటే కొద్దిగా చల్లారిపోతుంది. చల్లారేటట్టు గట్టిగా అయిపోతుంది. అదే క్వాంటిటీ మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారంటే ఫుల్గా 1/2 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం అయితే మాత్రం 1/2 కప్పే తీసుకోండి. బెల్లం అంటే పెద్ద కప్తో ఒక పెద్ద కప్పు తీసుకుంటే ఒక 1/2 కప్పు, 30 వంతు కూడా కదా, 1/2 కప్పు అయితే బెల్లం చాలా తక్కువ వేసుకుంటే బెల్లం బాగుంటుందండి. పిల్లలకి ఎక్కువ స్వీట్ తినేకంటే బెల్లం తక్కువ వేసుకోమని. అసలు ఆ బెల్లం తినడం కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అయితే మనకి ఖర్జూరం తీసుకొని చక్కగా ఖర్జూరంతో చేసేసుకోండి. ఆ బెల్లం కూడా వద్దు, అది కూడా స్వీట్ తినకూడదు అనుకున్న వాళ్ళు ఖర్జూరంతో చాలా ఈజీ తీసుకొచ్చేది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు అయితే అది బెటర్ అనమాట. చల్లారిపోయిన చూసారా, ఇలా చల్లారిపోయాక ఇదైతే ఇలా లడ్డూల్లో అయితే చుట్టేసుకుని సరిపోతుందండి. బాగా చల్లగా అయితే అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకుని చూసారా, ఎంత క్రిస్పీగా ఉంటుంది, ఎంత బాగుంటుందండి. లడ్డు అయితే చాలా టేస్టీ, చాలా బలం. టేస్టీ పక్కన పెడితే ఒక పక్క నుంచి లైవ్ కూడా చేస్తున్నాను అనమాట నేను. ఇది ఒక మొబైల్, అదొక మొబైల్ను. ఇంకా చూసారా, టేస్టీ పక్కన పెడితే చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.